distribution of coal in India. So done. So what is meant by coal? Coal అంటే ఏంటి తెలుసా? బ్లాక్ ఆర్ బ్రౌనిష్ రాక్ అన్నమాట. అది యాన్షియంట్ ప్లాంట్స్ నుంచి వస్తది. యూస్డ్ మెయిన్లీ దేనికి యూస్ చేస్తారంటే హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి ఎక్కువగా యూస్ చేస్తారు కోల్ ని. ఓకేనమ్మా, డన్. ఇన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ బేస్డ్ ఆన్ mainly on two geological ages. These are Gondwana coal deposits, tertiary coal deposits. Geological ages అంటే లాంగ్ పీరియడ్స్, అర్త్ లో చాలా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ అర్త్ హిస్టరీ అనమాట. దాన్ని జియోలాజికల్ ఏజ్ అంటారు. సో అందులో గోండ్వానా కోల్ డిపాజిట్స్. గోండ్వానా కోల్ డిపాజిట్స్ అంటే తెలుసా? ఇది ఒక కోల్ రిజర్వ్స్. ఇది 250 నుంచి 500 మిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు ఫార్మ్ అయింది ఇది. సో దే ఆర్ ఫార్మ్డ్. ఇది ఎక్కడ ఎక్కువ ఉంటది? దీస్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా లాంటి దేశాల్లో ఇది ఉండేది. అదే గోండ్వానా కోల్ డిపాజిట్స్. టెరిషియరీ కోల్ డిపాజిట్స్ అంటే ఇది యంగర్ కోల్ రిజర్వ్స్ అండి. ఇది చాలా ఓల్డ్ కోల్ రిజర్వ్స్, ఇది యంగర్ కోల్ రిజర్వ్స్. ఇది ఎప్పుడు తెలుసా? జస్ట్ 15 to 60 మిలియన్ ఇయర్స్ అగో ఇది ఫార్మ్ అయింది. ఇది ఎక్కడ తెలుసా ఉంటుంది ఎక్కువ? ఎక్కడ తెలుసు దొరుకుతుంది? అదేమో ఎక్కడ ఎక్కువ దొరికింది? ఎక్కడ ఫౌండ్ అయ్యేది? గోండ్వానా, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాల్లో. ఇది నార్మల్ గా హిందీ అంటే మౌంటైన్ రీజన్స్ ఇది మనకి దొరుకుతుంది. గోండ్వానా కోల్ deposits, first answer. So Gondwana coal deposits, these are about 200 million years old. Gondwana coal deposits అనేవి ఏంటంటే అమ్మ భారతదేశంలోని ప్రధాన కోల్, ఇది 250 నుంచి 300 మిలియన్ సంవత్సరాల క్రితం లాంటిది. ఈ కోల్ ఎక్కువగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో లభిస్తాయి. ఈ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన వనరులు గోండ్వానా కోల్ డిపాజిట్స్. సో ఓకేనా, దీస్ ఆర్ అబౌట్ 200 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. సుమారు 200 మిలియన్ సంవత్సరాలు పురాతనమైనవి. సో ది గోండ్వానా కోల్ ఆర్ లొకేటెడ్ ఇన్ దామోదర్ వ్యాలీ, వెస్ట్ బెంగాల్, జారియా, రాణిగంజ్. సో బొకారో ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కోల్ డిపాజిట్ ఫీల్డ్స్. ఈ గోండ్వానా కోల్ అనేది ఎక్కడ లొకేటెడ్? దామోదర్ వ్యాలీ. దామోదర్ వ్యాలీ లొకేటెడ్. దామోదర్ వ్యాలీ అంటే తెలుసా? ఈస్టర్న్ ఇండియా అనమాట. లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ ఇండియాని దామోదర్ వ్యాలీ అంటారు. సో లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, నోన్ ఫర్ కోల్ రిచ్ రీజన్. ఇది ఈ దామోదర్ వ్యాలీ కోల్ రిచ్ రీజన్ కి ప్రసిద్ధి. ఎక్కడ దేశం ఉంటుంది? వెస్ట్ బెంగాల్ టు జార్ఖండ్ వరకు దామోదర్ వ్యాలీ అంటారు. సో కనుక ఎగ్జామ్ జరియా, రాణిగంజ్ అది. సో బొకారో ఆర్ ది ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్, కోల్ డిపాజిట్ ఫీల్డ్స్. వెస్ట్ బెంగాల్ అంటే సిటీ ఇన్ ఈస్టర్న్ ఇండియా, ఇది ఒక రిచ్ కల్చర్ కి ఫేమస్. జార్ఖండ్ అంటే ఇది కూడా ఈస్టర్న్ స్టేట్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఇది మినరల్స్ కి, ఫారెస్ట్ కి, ట్రైబల్ కమ్యూనిటీస్ కి చాలా ప్రసిద్ధి. జరియా అంటే ఏంటి? కోల్ మైనింగ్ ఏరియా అనమాట జార్ఖండ్ లో. ఈ రాణిగంజ్ అంటే ఏంటి? వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో బొకారో అంటే ఇది ఒక ఇండస్ట్రియల్ సిటీ అనమాట జార్ఖండ్ లో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కోల్ డిపాజిట్ ఫీల్డ్స్. ఈజీగా చెప్పాలంటే అమ్మా, గోండ్వానా కోల్ డిపాజిట్స్ సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. సో ఇది దామోదర్ వ్యాలీలో ఎక్కువగా ఉంటాయి. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ వరకు విస్తరించబడతాది. సో ప్రముఖ కోల్ ఫీల్డ్స్ జరియా అండ్ రాణిగంజ్, బొకారో. ఇది విద్యుత్ ఉత్పత్తి, ఇంకా పారిశ్రమలకు ప్రధాన ఇంధన వనరు, ఫ్యూయల్ రీసోర్స్. సో ప్రధాన ఉపయోగం ఏంటంటే ఇందులో విద్యుత్ ఉత్పత్తి అండ్ ఇతర పారిశ్రమల ఫ్యూయల్ రీసోర్స్. ఇది వెస్ట్ బెంగాల్ నుండి జార్ఖండ్ వరకు కోల్ ఫీల్డ్స్ వరుసగా ఉన్నాయి. సో గోండ్వానా యుగంలో ఏర్పడిన కార్బన్ రిచ్ కోల్ అంటారు దీన్ని. ఓకేనమ్మా, సో డన్. సో టెరిషియరీ కోల్ డిపాజిట్స్ అంటే తెలుసు కదా, ఇది యంగర్ కోల్ రిజర్వ్స్ అన్నమాట. ఫార్మ్డ్ అబౌట్ 15 to 60 మిలియన్ ఇయర్స్ అగో, ఫౌండ్ ఇన్ హిల్లీ ఆర్ మౌంటైన్ రీజన్స్. 55 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇది. సో టెరిషియరీ కోల్ డిపాజిట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకేనమ్మా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఏంటి తెలుసా? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్. ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట ఆఫ్ మేఘాలయ. మేఘాలయ అంటే ఏంటి? నోన్ ఫర్ హిల్స్, వాటర్ ఫాల్స్ కి ప్రసిద్ధి. సో అస్సాం అంటే ఏంటి? టీ ప్లాంటేషన్ కి ప్రసిద్ధి. నాగాలాండ్ అంటే నాగా ట్రైబ్స్ వైబ్రెంట్ ఫెస్టివల్స్ కి ఇది ప్రసిద్ధి. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, ఇది సుమారు 55 మిలియన్ సంవత్సరాలు పురాతనమైనది. ఈ ఒక టెరిషియరీ కోల్ డిపాజిట్స్ ఈశాన్య భారత రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం,
అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ లో మనకి కనిపిస్తాయి. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ ఒక పాయింట్ టెరిటరీ కోల్ డిపాజిట్స్, ఈ యొక్క టెరిటరీ కోల్ డిపాజిట్ సుమారు 55 మిలియన్ ఇయర్స్ సంవత్సరం క్రితం ఏర్పడ్డాయి. ఇవి ప్రధానంగా భారతదేశం నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు లభిస్తాయి. ఇవన్నీ తక్కువ క్వాలిటీ అంటే లో గ్రేడ్ కోల్ గా ఉంటాయి. ఈ కోల్ ఎక్కువగా పవర్ స్టేషన్లు స్థానిక ఉపయోగం కోసం ఉపయోగిస్తారు. పెద్ద పారిశ్రమల కోసం ఈ కోల్ అంతగా ఉపయోగించరు. గోండ్వానాని కోల్ ఉపయోగిస్తారు. ఇవి సుమారు 50 మిలియన్ సంవత్సరాలు క్రితం. సో దీంట్లో ప్రధాన ప్రాంతాలు ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. సో వీటి క్వాలిటీ చాలా తక్కువగా ఉంటది. సో క్వాలిటీ తక్కువ గ్రేడ్ కోల్ అన్నమాట ఇది. సో దీని ఒక యూసెస్ స్థానిక విద్యుత్ ఉత్పత్తి, చిన్న చిన్న పారిశ్రమాలకే యూజ్ చేస్తారు. ఇది గోండ్వానా కోల్ తో పోలిస్తే ఇది అంత పరిమాణం చాలా తక్కువగా ఉంటది.